ఫోన్ చేస్తాం, కానీ కస్టమర్ కేర్ కి ప్రాబ్లం వస్తే వాళ్ళేం చేస్తారు? చూద్దాం. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీస్ along with his team. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా మెరిసేదానా. ఇది మా A to Z కాల్ సెంటర్ అన్నమాట. మా A to Z కాల్ సెంటర్ లో మేము ఏమేం చేస్తామంటే ఓన్లీ కస్టమర్ కష్టాలే కాదండి, మా దగ్గర నుంచి ఎన్నెన్నో ఆన్లైన్ ప్రొడక్ట్స్ కూడా మేము సేల్ చేస్తాము. అంతేకాదు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంకా మీకు ఆధార్ కార్డు ఏదైనా పర్లేదు, అన్ని మా కాల్ సెంటర్ లో లభిస్తాయి. నేను ఈ కాల్ సెంటర్ లో నెంబర్ 1 కస్టమర్ కేర్ గర్ల్ అన్నమాట. దేవుడా, ఈ రోజు నా కాల్స్ ని మొదలు పెడుతున్నాను. నేను ఎవరికి బక్రా కాకుండా నాకే అందరూ బక్రాలు దొరికేలా దీవించు తండ్రి. హాయ్ జాన్. నమస్కారం అండి, మీరు జాన్తో మాట్లాడుతున్నారు, మీకు ఏ విధంగా సహాయపడగలను? అమ్మకాడు మాట నీ పక్క నుంచే మాట్లాడుతున్నానే. మంత్ర యంత్రాన్ని అమ్మాలి కదా, కొన్ని నెంబర్ సేకరించావా? జాను, మొన్న బిగ్ బజార్ దగ్గర మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ పెట్టానని చెప్పా, నెంబర్లు ఇవ్వండి అని. మొత్తం బోల్డ్ మంది నెంబర్లు ఇచ్చారు. అవునా? ఏది బక్రాల నెంబర్స్ ఇవి? ఇక్కడ తీసుకో. అవునా? ఫస్ట్ నీ నెంబర్ రాసావు అంటే గిఫ్ట్ హ్యాంపర్ అన్నారు కదా. రింగ్ అవుతుంది బక్రాకి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం. మేము A to Z కాల్ నుంచి మాట్లాడుతున్నాం. ఎవరు సార్ మాట్లాడేది? సుబ్బారాయుడు. సుబ్బారెడ్డి గారు నమస్కారం అండి. చెప్పండి. మా దగ్గర జ్యోతిలక్ష్మి మంత్ర యంత్రం ఉందండి. ఏమండి చార్మి గారు, మీ జ్యోతిలక్ష్మి చూశాను అని మంత్రం చూశాను, మీరు తత్ర చేస్తున్నారా? ఆడుకొచ్చండి, సినిమా హిట్ అయిపోతండి. ఇది సినిమా కాదండి, ఇది ఏంటంటే మంత్ర తంత్రం అన్నమాట. ఇది మీ ఇంట్లో ఉంటే మీ కష్టాలన్నీ మర్చిపోయి కాలు మీద కాలేసుకొని జీవిస్తారు. ఏమండి ఇప్పుడు మీ యంత్రం తీసుకోలేదు, ఆయన కూడా మంచం మీద కూర్చొని కాలు మీద కాలేసుకుని బోనస్ కాళ్ళు ఊపుకుని పర్లేదండి. మా యంత్రం మీ దగ్గర ఉందనుకోండి, మీరు బిలియన్స్ అవుతారు. సర్లేగానే ఎంతకి ఎంత అండి? 9,999 రూపాయలు మాత్రమే. ఒక్క రూపాయి ఎందుకు లేదండి? ఆ ₹1 మేము మీకు బోనస్ గా ఇస్తున్నామండి. ఏమండి మీకు బోనస్ కూడా ఒకటి ఇవ్వనండి. ఏంటండి అది? మీకు ఆ ₹1 ఇస్తాను, ఆ యంత్రం నాకు ఇచ్చేయండి. బిలియన్స్ అయిపోయిన తర్వాత ఆ 999 రూపాయలకి ఇంకా డబ్బులు ఇస్తానండి. అలా కుదరదండి, మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకు మీ శాలరీ ఎంత అండి? అన్ని కట్టింగ్స్ పోను 18,000 వస్తాయండి. అవునా అండి? మరి అప్పుడైతే 9,999 మీరు తీసుకోవచ్చు కదండి. మాకు మేము తీసుకోవద్దన్నమాట. అబ్బో, ఇలాంటి ఎన్ని చూసి ఉంటాను నేను. ఈ బుకింగ్ కరెక్ట్ అయ్యేటట్టుంది. ఓకేనా? నమస్కారం అండి, మీకు బుకింగ్ ఓకేనా అండి? యంత్రాన్ని పంపించాలండి, మీరు డబ్బులు రెడీ చేసుకుంటారా? ఆ యంత్రాన్ని నువ్వు మడిచి. అర్థమైంది. సిమ్ కార్డ్ ఫోన్ చేస్తాను. కస్టమర్ కాల్ చేస్తున్నాడు. ఆఫీస్ కూడా చేసేస్తున్నారా? సిమ్ కస్టమర్ రా. హలో హలో హలో, నమస్కారం అండి. ఏమండి ఇప్పుడు మా పుట్టోడు 4 ఏళ్ళండి. అదేంటి, అందరికి 20 ఏళ్ళు కదా ఉంటాయి. టీం తీసుకొని వస్తారండి. ఒక్క నిమిషం అండి. నువ్వు మాట్లాడతా. హలో ఏంటి పత్రిక గారు? ప్రతినిధి మిర్చినిధి కాదండి, ప్రతినిధి. చెప్పండి. మా పుట్టోడు 4 ఏళ్ళండి. అలా ఆడుకుంటూ ఫోన్ లో సిమ్ కార్డు మింగేయండి. దాంట్లో ₹20 బ్యాలెన్స్ ఉందండి. అప్పుడు డాడీ మాట్లాడతాడండి, బ్యాలెన్స్ కట్ అయిపోద్దండి. అందులో బ్యాలెన్స్ అయిపోతే నా సొంత డబ్బులతో నేను బ్యాలెన్స్ చేయిస్తా. మీ బుడ్డోడు ఉదయం నుంచి మాట్లాడి వాడిని ఛార్జింగ్ అయిపోవచ్చు, ముందు వాడికి ఛార్జింగ్ పెట్టండి. వంట ఛార్జింగ్ పెడతాను పదా. హలో నమస్కారం అండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? ₹10 బ్యాలెన్స్ చేయించిన ఆ ₹10 పోయినాయి. సార్ మీ ₹10 ఎలా కట్ అయ్యో నేను సిస్టమ్ లో చూసి చెప్తాను సార్. అది కాదు సార్, నువ్వు దగ్గర హలో, ఎవరు సార్ మాట్లాడేది? హలో సార్, ఎవరండి మాట్లాడేది? మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే ₹10 పోయినాయి. ఆ ₹10 సార్ మీ వాయిస్ అచ్చం హీరోలా ఉందండి. అవునా?
అందరూ వచ్చేస్తారులే. హలో హలో ఆ డార్లింగ్ నా బర్త్డే ఉంది మర్చిపోయావా దొంగ నాకు రింగ్ కావాలని చెప్పా ఒక నెంబర్ రాసుకో డార్లింగ్ 99 666 000 ఇది నా ఫోన్ నెంబర్ కాదు అకౌంట్ నెంబర్ వెంటనే 10,000 పంపించు ఓకేనా సార్ మళ్ళీ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి 10 రూపాయలు పోతే పోయిందిలే గాని ఆ. నీకు సాయంత్రం కల్లా అకౌంట్ లో 10,000 వేస్తాను అక్కడ ఫోన్ చెయ్యి ఓకే చేస్తా చేస్తాను మర్చిపోకే. ఏంటి 10 రూపాయలు అంటే 10,000 అంటున్నాడు నొక్కేసావా బాస్ ఫోన్ చేశారు ఒక్క డెబిట్ కార్డు కూడా పోలేదు ఒక్క క్రెడిట్ కార్డు కూడా పోలేదని ఒక్కసారి ఏదైనా నెంబర్ కి ఫోన్ చేద్దామమ్మా వెంటనే చేసుకో ఎవరు చేసిండ్రో ఏమనమ్మా. హలో హలో నమస్కారం అండి ఎవర్రా గట్టిగా మాట్లాడితే మా నీ నోట్లు ఇంద్రిని పోయా. నమస్కారం అండి ఏయ్ నాకు చెవుడికి ఇవిడు అనుకున్నావురా మెల్ల మాట్లాడితే మాయింద్రా నాకు చెవులు పాము చెవుల కన్నా మంచిగా పడతాయిరా. మేడం మేము A to Z కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నామండి భాగ్యమ్మ నార భాగ్యమ్మకి ఇప్పుడే బయటకు పోయింది బిడ్డ నేను ముద్దుగుండా మీ అమ్మ ఆయన మంచిగుంటరా. అమ్మా మీకు క్రెడిట్ కార్డు కావాలమ్మా గట్టిగా మాట్లాడితే మాది నాకు వినబడతలేవు మళ్ళా. అలా కాదురా మాట్లాడేది కొంచెం టెక్నిక్ ఉంటుంది హలో మేడం మీ క్రెడిట్ కార్డ్ కావాలా ఏయ్ నువ్వే వతివే మెల్లగా వినబడతా గట్టిగా మాట్లాడుతుడక. మేడం మీ క్రెడిట్ కార్డ్ కావాలా అమ్మో మా చిన్నారాలు బిడ్డవా నీకు వస్తున్నావా ఎన్నో నెలరా. అమ్మో ముసల్దాను నువ్వు ఎక్కువ మాట్లాడితే నీకు రేషన్ కార్డు నీ ఫోటో లేకుండా చేస్తా పడే అమ్మ ఈయననే ఉన్నాడు వీళ్ళ మగ ఆయన. హలో నమస్కారం అండి మీకు ఏ విధంగా సహాయపడగలను ఏంటండి మీ సిమ్ తీసుకోమన్నారు సిమ్ అయితే తీసుకున్నాం కుక్క అయితే 3 పూటలు తింటుంది అటు ఇటు తిరుగుతుంది నాన్నకైతే రావట్లేదండి హలో నమస్కారం అండి హలో నమస్కారం అండి నమస్కారం అండి ఎవరు సార్ మాట్లాడేది అదే అండి జబర్దస్త్ దుర్గారావు అండి సార్ ప్రకాష్ టీమ్ లో చేస్తారు దుర్గారావు గారు మీరే కదా కాదండి పటాస్ ప్రకాశ్ నా టీమ్ లో చేస్తుంటారండి సార్ చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడగలను అదేనండి సిమ్ అయితే తీసుకున్నాం కుక్క అయితే రావట్లేదు కుక్క రావటం ఏంటి అంటే సిమ్ తీసుకుంటే కుక్క వెనకొచ్చేదాన్ని వాల్ పోస్ట్ చేశారు కదా ఓ అదే అది యాడ్ అండి ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా ఉన్నాయండి ఏంటండి టీవీలో ఎక్కువ యాటలు చూస్తున్నానండి నోట్లో చాక్లెట్ వేసుకుంటూ ఊస్తే ఐస్ గడ్డ లాగా అవుతుందండి కానీ నేను నోట్లో చాక్లెట్ ఊస్తే అందరు జనాలందరూ కింద పడుతున్నారండి అవునా దుర్గా గారు మీరు కోపంలో కూడా ఎంత అందంగా కనబడుతున్నారో తెలుసా నా ఫోన్లో థ్యాంక్ యూ అండి సార్ నా కోసం ఒక్కసారి నవ్వరా అండి మీ వాయిస్ అయితే చాలా నచ్చింది మిమ్మల్ని ఎదురుగా చూడాలనుకుంటున్నా మీ నెంబర్ ఇస్తే ఎప్పుడైనా మీట్ అవుతానండి నా నెంబర్ కావాలా అవునండి సరే రాసుకోండి నా నెంబర్ 100 లేకపోతే ఇడికి నా నెంబర్ కావాలంట అమ్మో అందరిని బాగా పక్కన చేసాం నీకు కూడా తెలివి ఉన్నది బాగానే మరి ఏమనుకున్నావు అబ్బా ఈ రోజు రిపోర్ట్స్ అన్ని హెడ్ ఆఫీస్ కి ఇస్తే అయిపోతుంది ఏమ్మా అరే మా పొట్టోడు ఛార్జింగ్ పట్టుకున్నాం పెట్టినా చూడదా ఇప్పుడు ఎవడో చెప్పింది ఏడండి అరే నువ్వు విటారా అది కాదండి నాకు ఫోన్ చేసిండ్రు ఆ కారెట్ కావన్నా ఈ కారెట్ కావన్నా ఈ వయసులో నా కారెట్లతోటి ఏం పని. ముసల్దాని నువ్వే నానే అనుకున్నావురా బాగా ఇక్కడ నీకరా ఎడలు బాగా మీరు ఏదో 10 రూపాయలు పోతే పోనేలో 10,000 వేసిన ఒక్క ఫోన్ అన్న చేసినావు 10 వేసి నువ్వా ఏంటండి మీరు వాయిస్ ఏదో బాగుందని నంబర్ ఇమ్మంటే 100 ఫోన్ చేసాక నైట్ ఎవరైనా అంటే పోలీసులు ఇంటికి వచ్చి తుక్కు రాగా వార్తలు తల్లిని నాగ్ బాబు సార్ ఎలా ఉంది బాగుంది కాల్ సెంటర్ కాన్సెప్ట్ తీసుకొని బాగానే చేశారు గుడ్
రోజా గారు. నాకైతే ఫస్ట్ కర్తానంద్ ఎక్స్ప్రెషన్స్ నచ్చాయి. వెరీ నైస్.